దాసరి రాము తెలంగాణ బలిజా కాపు జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రేపు రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జనసేన బీజేపీ కూటమి ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్నాం. మన బందరు ఎంపీ సెగ్మెంటు జనసేన పార్టీ వల్లభనేని బాలశౌరి గారికి ఇచ్చారు. వారికి మద్దతుగా అటు బందరు, పెడన, గుడివాడ, పెనమలూరు అన్ని ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అవనిగడ్డ వెళ్ళడం జరిగింది. ఈ రోజున మన గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో మాకు ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రతినిధులు, రమేష్ గారు, మిగతా పెద్దలందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశం అయ్యాం. జనసేన పార్టీ కూటమికి అండగా ఉండమని చెప్పని అందరినీ కోరుతుంది ఒకటే, జనసేన పార్టీ ఏదో డబ్బు ఎక్కువ పెట్టిన పార్టీ కాదు, డబ్బు సంపాదించడానికి పెట్టిన పార్టీ కాదు, అవినీతి కేసుల నుంచి బయటపడటానికి వచ్చిన పార్టీ కాదు. ఇది పేద కులాల పార్టీ. మనలాంటి పేద కులాల నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించిన ఎవరి వల్ల కూడా కాదు. మనలో అంత శక్తి లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఉన్నా లేకపోయినా సంపాదించిన ప్రతి రూపాయి తీసుకొచ్చి జనసేన పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. ఓడిపోయినా అవమానాలు పొంది కూడా ఆయన ప్రజల్లో భయపడకుండా ప్రభుత్వంతో 5 ఏళ్ల నుంచి పోరాడుతూ ముందుకెళ్తున్నారు. ఆయన ఎక్కడ ఏ అవసరం వచ్చినా తనింటూ డబ్బులు కౌలు రైతులు కానివ్వండి. ఇప్పుడు పోలవరం వెళ్ళి వచ్చాం. పోలవరంలో నిర్వాసితుల ప్యాకేజీ ₹1 ఇచ్చాడు. ఉర్దూ తుఫాన్కి ఇచ్చాడు. మిలిటరీ వాళ్ళకి ఫండ్ ఇచ్చాడు. ఇట్లా ఏ రాజకీయ నాయకులు ఇళ్లలో డబ్బులు తీసేవారు మన జీవితంలో చూస్తున్నాం. ఏ రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వటం, అప్పులు చేసి పంచుతారు, పప్పులు బెల్లాలు పంచినట్టు. అలాంటి మంచి పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అలాంటి వ్యక్తి అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ మంచి చేయగలుగుతారు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పేరుతో పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా పనిచేశాం. సామాజిక న్యాయం అనే పదం వచ్చిందే ప్రజారాజ్యం పేరుతో. 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చారు. జ్యోతిరావు పూలే అనే మహానుభావుడు పరిచయం చేసింది ప్రజారాజ్యం. ఆ రోజు ప్రజల్లో చైతన్యం లేదు. అధికారం అనుభవించిన పార్టీల యొక్క కుట్రల వల్ల ఆ పార్టీ బలైంది. చిరంజీవి గారిని పార్టీ తీర్చిదా నిద్రపోలా. ఏ ఆశయంతో అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పనిచేశారో అదే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జనసేన పార్టీ పెట్టి ఈరోజు కష్టపడుతున్నాడు. అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలి అనే కాన్సెప్ట్ లో ఒక బలమైన ప్రయత్నంగా ఆయన ముందుకెళ్తున్నాడు. ఆయనకి మన గన్నవరం నియోజకవర్గం, ఈ బందర్ ఎంపీ సెగ్మెంట్, ఈ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు వర్గాలందరూ కూడా జనసేన పార్టీకి అండగా ఉండి, ఆ కూటమి అభ్యర్థులకు అండగా ఉండి మీరందరూ కూడా రేపు ఎలక్షన్స్ లో పాల్గొనాలని చెప్పని మిమ్మల్ని కోరుతున్నాం. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఒక్క ఛాన్స్ చెప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తోసి అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ చూశారు కదా, ఎన్ని దౌర్జన్యాలు చేశారు. రాయలసీమలో వాళ్ళకి ఏం అలవాటో అవన్నీ కూడా ఇక్కడ ఆచరణలో పెడుతున్నారు. ఎవరూ తాగలేని ఆ చీప్ లిక్కర్, ఏ రాష్ట్రాల్లో మన చీప్ లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లకు అమ్మటం. అన్నిటికీ గూగుల్ పే, ఫోన్ పేలు ఉన్నాయి. ఆ లిక్కర్ షాపులో మాత్రం క్యాషే కట్టాలా. అంటే ఇక డబ్బు ఇటుపోతుంది. వేల లారీలు ఇసుక తీస్తున్నారు గోదావరి, కృష్ణా నదిలో చెట్టుపోతుంది ఆ ఇసుక. హైదరాబాద్ లో 75,000 అమ్ముతున్నారు మన ఇసుకని. చెన్నైలో ₹1,00,000 అమ్ముతున్నారు. ఆ ఇసుక లేకపోవడం దాదాపు 20 రంగాలు అయిపోయినాయి. పనులు లేవు జనాలకి. పంటలు పండిస్తే మద్దతు ధర లేదు. రైతులు కావాల్సిన పాల వడ్డీ రుణాలు ఇచ్చేవాళ్ళు అవన్నీ ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టైటిల్ డీడ్ పాస్బుక్ల మీద జగన్మోహన్ గారి బొమ్మ వేసిస్తున్నారు. మొన్న పాస్బుక్ తీసుకుని బ్యాంకు తీసుకెళ్తే లోన్ ఇవ్వరన్నాడు మేనేజర్. ఇది ఎట్లా ఉందంటే ప్రభుత్వ అవసరం తాకట్టు పెట్టేశారు. అప్పులు తీసుకొచ్చేసారు. రాష్ట్రాన్ని ఒక రాజధాని సర్వనాశనం చేశారు. ఒకప్పుడు రాజధాని అమరావతి అన్నప్పుడు నీకు తెలీదా? నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నావుగా. ఈ అమరావతిలో రాజధాని ఒప్పుకొని అనొచ్చుగా. ఎందుకు ఒప్పుకున్నావు? ఆ రోజు నువ్వు సంతకం ఎందుకు పెట్టావు? ఇప్పుడు అధికారంలో రాగానే మళ్ళీ మాట మారుస్తావా? అంటే ఇక్కడ దిక్కులేదు కానీ మళ్ళీ ఇంకో ఊళ్ళు ఎక్కడ పోయి కడతావు? డబ్బులు ఉన్నాయి మన దగ్గర. కేంద్రం 10,000 కోట్లు ఇచ్చింది. ఏం చేశారు డబ్బుల్ని? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని కేంద్ర సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ముందుకెళ్లదు. రాజధాని నిర్మాణం కానీ, ఫ్యాక్టరీలు ఏమి రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా కేంద్ర సహకారం కావాల్సిందని బీజేపీ పార్టీ గట్టిగా పట్టుబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేరకూడదని టీడీపీ పార్టీ కూడా కలుపుకొని ఒక కూటమిగా ఈ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలా, ఈ అప్పుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఒక భావంతో ఒక కూటమిగా అందరూ కలిసి ముందుకెళ్తున్నారు. డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు లేవు. హైదరాబాద్ కు, చెన్నైకి పోవాలా. ఇంతకంటే సిగ్గుచేటు ఏంది ఏముంటుంది మనకి? రాజధాని నుంచి ఎక్కడ ఉందో తెలియకపోతే ఎవడో ఇండస్ట్రీస్ పెడతాడు. రేపు రాబోయే రోజులు ఇంకా దుర్భరంగా ఉంటాయి. మనం కూడా పనుల కోసం ఇంకో రాష్ట్రం వలసపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. అట్లాంటి గొప్ప నాయకులు దొరికారు. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. మన దగ్గర దోపిడీ చేసిన డబ్బుని తెచ్చి ఈ ఎలక్షన్లో పంచి మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. రక్తపు కూడది, పాపపు సొమ్ము. దయచేసి
వాటి కోసం కక్కుర్తి పడబాకండి. మన పెద్దలు మన కష్టపడి ప్రజాస్వామ్యం తెచ్చింది, స్వతంత్రం తీసుకొచ్చింది, ఓటు హక్కు ఇచ్చింది. 5 ఏళ్ళకి ఒక్కసారి వేలం పాటేసి అమ్ముకోవడానికి కాదు మన ఓటుని. ఓటును అమ్ముకున్నట్టే నీ వ్యక్తిత్వాన్ని, జాతిని అమ్ముకున్నట్టే. ఓటు వెయ్యకపోతే చచ్చిపోయినోడితో సమానం. దయచేసి మీ ఓట్లు అమ్ముకోవద్దు, ఓట్లు చీల్చుకోవద్దు. ఎలక్షన్ రోజు అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. 70-80% పోలింగ్ అవుతేనే ప్రజాస్వామ్యం నిలబడ్డట్టు. 50-60% అయితే అయినట్టు కాదు. సోమవారం రోజు ఎలక్షన్ సెలవు ఇచ్చారు కదా, శని ఆది సోమవారం 3 రోజులు కలిసి వచ్చినాయి. పిల్లలకు సెలవులు ఇచ్చారు. తిరుపతికి వెళ్దామా, హైదరాబాద్ బెంగళూరు పోదామా, ఈ పిచ్చి పనులు చేయొద్దు. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. మన ఇక్కడ కూటమి అభ్యర్థులుగా జనసేన పార్టీ తరఫున మన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారు మొదటి ఈవీఎం మిషను ఎంపీ ఓటు గుర్తుపెట్టుకోండి. రెండో మిషను ఎమ్మెల్యే ఓటు. మొదటి మిషన్ బాలశౌరి గారిది ఎన్నో నెంబర్ వచ్చింది? 6వ నెంబరు. వల్లభనేని బాలశౌరి గారిది మొదటి మిషన్ లో గాజు గ్లాస్ గుర్తు 6వ నెంబర్ ఉంటుంది. దానికి మీ యొక్క అమూల్యమైన ఓటు ఏంటి. అట్లాగే రెండో మిషన్ వచ్చేటప్పటికి మా గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారు ఇక్కడ టీడీపీ తరఫున నిలబడ్డారు. రెండో ఓటు 2వ నెంబరు వారిది ఉంది. వారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మీరందరూ కూడా అండగా ఉండి గెలిపించాలని చెప్పని కోరుతున్నాము. దయచేసి ఈ ఎలక్షన్ మన రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తామా అంధకారంలోకి వెళ్తామా తేలే ఎలక్షన్ కాబట్టి దయచేసి అందరూ బాధ్యతాయుతంగా ఉండమని చెప్పని జనసేన పార్టీ ఒక మంచి ఆశయాలతో అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్న జనసేన పార్టీకి మీరు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.